నెక్స్ట్ వన్ అమ్మా బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్. ప్రిపేర్ బ్యాంక్ ప్రాబ్లమ్ నెంబర్ 1 అన్న ప్రిపేర్ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఆన్ 31st March 2014. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ నాన్న. అమ్మ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి నాన్న? అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు. అంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ అంటే మనం బ్యాంకుకి మనీ పే చేయాలి. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఓవర్ డ్రాన్ అమౌంట్ ఫ్రమ్ అకౌంట్ అనమాట. కాబట్టి మనమే బ్యాంక్ వాడికి పే చేయాలి నాన్న. అంటే పే చేయాలంటే అది మనకి ఏమవుతుందన్న లయబిలిటీ అవుతుంది. ఓకేనా? బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్. నెక్స్ట్ మరి బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ చేసేటప్పుడు ఎలాగండి? యాక్చువల్గా మనకి బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్లో 2 types ఆఫ్ బ్యాలెన్సెస్ ఉంటాయమ్మా. ఫేవరబుల్ బ్యాలెన్స్ అలాగే అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే ఏమిటి? మన మనీ బ్యాంక్లో ఉన్నాయన్నమాట. అలాగే అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే ఏమిటి? మనమే బ్యాంక్ వాడికి మనీ పే చేయాలి. ఓకేనా? ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే ఏంటమ్మా? మన మనీ బ్యాంక్లో ఉంది. అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే ఏమిటి? మనమే బ్యాంక్ వాడికి పే చేయాలి. ఫేవరబుల్ బ్యాలెన్స్ అప్పుడు ఏంటంటే క్యాష్ కాలమ్ ఆఫ్ ది క్యాష్ బుక్ బ్యాంక్ కాలమ్ షోస్ డెబిట్ బ్యాలెన్స్ అనమాట. పాస్బుక్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్. అలాగే అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అప్పుడు ఏంటమ్మా? క్యాష్ బుక్ బ్యాంక్ కాలమ్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్, పాస్బుక్ షోస్ డెబిట్ బ్యాలెన్స్. ఓకేనా? ఓకేనా అమ్మ? క్యాష్ బుక్ డెబిట్ బ్యాలెన్స్ అంటే ఏంటి? బ్యాంక్ దగ్గర నుంచి మనకి మనీ రావాలి నాన్న. మన డబ్బులు బ్యాంక్లోనే కట్, అది మనకి అసెట్ అవుతుంది కట్, డెబిట్ బ్యాలెన్స్ నాన్న. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏమిటి? మనమే బ్యాంక్ వాడికి పే చేయాలి. లయబిలిటీ క్రెడిట్ బ్యాలెన్స్ అనమాట. ఓకే, కాబట్టి నెక్స్ట్ హెడ్డింగ్ ఏమొస్తుంది నాన్న? ఫస్ట్ మనకి ఎప్పుడైనా సరే ఫార్మాట్ ఇంపార్టెంట్ నాన్న. ఓకేనా? బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్. ఓకేనా అమ్మ? ఫార్మాట్ ఎలా ఉంటుంది నాన్న? మనకి ఫస్ట్ ఫార్మాట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మొత్తం మనకి 3 columns ఉంటాయండి. ఫార్మాట్ అంటే ఇది యాక్చువల్గా అకౌంట్ ఫార్మాట్ కాదు, స్టేట్మెంట్ ఫార్మాట్ అంటాం దీన్ని. ఓకేనా? ఎన్ని కాలమ్స్ ఉంటాయి నాన్న? మొత్తం 3 columns ఉంటాయి మనకి. క్వశ్చన్ నెంబర్ 1 నాన్న. ఓకే, పర్టిక్యులర్స్ అమౌంట్ రూపీస్. ఇది డెబిట్ అండ్ క్రెడిట్ కాదు నాన్న, ఇది ఇన్నర్ కాలం. ఫస్ట్ కాలం ఏమో ఇన్నర్ కాలం, సెకండ్ కాలం వచ్చేసరికి అవుటర్ కాలం అనమాట. ఓకేనా? ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు నాన్న? బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్. ఓకేనా? ఎంతమ్మా బ్యాలెన్స్? అవుటర్ కాలంలో 14,500. నెక్స్ట్ ఏంటమ్మా? యాడ్, తర్వాత ఏమిటి? లెస్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి నాన్న? బ్యాంక్ బ్యాలెన్స్ పాస్బుక్, అది బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అదేంటనేది చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మరి ఎట్లా చేస్తామండి? ముందు వర్కింగ్ నోట్స్ చేసుకుందాం అన్న. అంటే విచ్ ఈజ్ యాడ్ అండ్ విచ్ ఈజ్ లెస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి అమ్మా, మనకి గివెన్ బుక్ ఏమిటమ్మా? క్యాష్ బుక్ ఇచ్చారు. మనం పాస్బుక్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనకు ఓవర్ డ్రాఫ్ట్ అంటే మనం రివర్స్ అనుకోవడం అలాంటివి ఏమవుతుంది నాన్న? ప్రతిదీ మనం ఫేవరబుల్ బ్యాలెన్స్ అనుకొని మనం చేద్దాం నాన్న. ఓకేనా? ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇచ్చింది ఏమిటి? క్యాష్ బుక్ అనేది మనకి గివెన్ బుక్. పాస్బుక్ అనేది ఏం చేయాలన్నా? బ్యాలెన్స్ ఐడెంటిఫై చేయాలి, అలాగే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? మనకి ఇచ్చింది ఏంటన్నా? బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ అన్నారు. కాబట్టి మనకి ఇది మాత్రమే ఆన్సర్గా తీసుకుంటాం మనం. ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే అన్ని ఫేవరబుల్ బ్యాలెన్స్ అనుకున్నప్పుడు ఏంటంటే ఇవన్నీ, ఇది ఎక్కడ ఏదైతే వస్తుందో అదే తీసుకుంటాము. ఓకేనా? గివెన్నే మనం ఆన్సర్గా తీసుకుంటాము. అదే అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అన్నారు కాబట్టి, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అన్నారు కాబట్టి మనకి ఏదైతే గివెన్ బుక్ ఉందో అదే మనం ఆన్సర్గా తీసుకుంటాము. ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇచ్చినట్టయితే మాత్రం దీన్ని మనం ఆన్సర్గా తీసుకోవడం జరుగుతుంది. ఏది? పాస్బుక్ని ఆన్సర్గా తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నానమ్మా, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ అన్నారు. అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇచ్చారండి. ఎప్పుడైతే అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇచ్చారో ఇదే గివెన్ బుక్ని మనం ఆన్సర్గా తీసుకోవడం జరుగుతుంది. ఫేవరబుల్ బ్యాలెన్స్ కనుక ఇచ్చినట్లయితే మనం ఏదైతే ఐడెంటిఫై చేయాలో దాన్ని మనం ఆన్సర్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అంటున్నాడు. వన్స్ ఎప్పుడైతే మనం చెక్స్ని ఇష్యూ చేస్తున్నామో ఆటోమేటిక్గా క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుతుందమ్మా? మైనస్ అవుతుంది. పాస్బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా? చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అంటున్నాడు. చెక్స్ మనం ఇష్యూ చేసాము కానీ పేమెంట్ అయిందా? ఇంకా అవ్వలేదు నాన్న. కాబట్టి ఎప్పుడైతే మనం చెక్స్ ఇష్యూ చేసామో, మళ్ళీ చెప్తున్నానండి, మనం ఫేవరబుల్గా తీసుకుంటాము. ప్లస్ ఆర్ మైనస్ అనేది ఆన్సర్లో రాసేటప్పుడు మాత్రం ఇలా రాస్తాము. లేదండి మాకు అట్లా కాదండి అంటే మాత్రం ఇంకో సింపుల్ టెక్నిక్ ఉంటుంది. ఏమిటా టెక్నిక్ అంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ అన్నారు కాబట్టి ఇక్కడ మనం బ్రాకెట్స్లో కనుక మెన్షన్ చేసినట్టయితే, ఇక్కడ బ్రాకెట్స్లో మెన్షన్ చేసి
ప్లస్ ఆర్ మైనస్ యాజ్ యూజువల్గా ఫేవరబుల్ బ్యాలెన్స్ తీసుకున్నా కూడా మనకు ఆన్సర్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నానమ్మా, మనకి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ అంటే ఇక్కడ మనం బ్రాకెట్స్లో కనుక బ్యాలెన్స్ని మెన్షన్ చేసినట్టయితే ప్రతి ట్రాన్సాక్షన్ని ఫేవరబుల్ బ్యాలెన్స్ ట్రాన్సాక్షన్గా కన్సిడర్ చేసి ప్లస్ ఆర్ మైనస్ రాస్తే సరిపోతుంది. ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ ఇక్కడ మైనస్ అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది అనమాట. అట్లయినా మనం చేయొచ్చు. ఆప్షన్ 2 వచ్చేసరికి ఏమిటంటే మనం ఏం చేస్తామండి, ఆప్షన్ 2లో ఎలా చేస్తాము, గివెన్ క్యాష్ బుక్ ఇచ్చారు, పాస్బుక్ ఐడెంటిఫై చేయాలి. ఫేవరబుల్ బ్యాలెన్స్ అప్పుడేమో ఐడెంటిఫై చేయాల్సింది మనం ఆన్సర్గా తీసుకోవడం జరుగుతుంది. అదే అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు గివెన్ బ్యాలెన్స్ని మనం ఆన్సర్గా తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండిట్లో మనం ఏదైనా ఫాలో అవుతున్నాను. ఇప్పుడు నేను ఏది ఫాలో అవుతున్నానంటే ఇది గివెన్ అండ్ ఆ ఫార్మాట్లో ఫాలో అవుతున్నాను నాన్న. ఓకేనా? ఎంతమ్మా బ్యాలెన్స్? 14,500. ఓకే, నెక్స్ట్ వన్ అమ్మా. ఫస్ట్ ట్రాన్సాక్షన్ అన్న చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. వన్స్ ఎప్పుడైతే మనం చెక్ ఇష్యూ చేస్తామో ఆటోమేటిక్గా ఏమవుతుందన్న మన బ్యాలెన్స్ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది. క్యాష్ బుక్ బ్యాలెన్స్, పాస్బుక్ ఇంక్రీజ్ అవుతుంది. మన ఆన్సర్లో ఏది రాయాలన్నా ఇదే మనకు ఆన్సర్ అనమాట. గివెన్ బుక్కే మనకి ఏమవుతుందన్న ఆన్సర్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి అమ్మా, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, నెక్స్ట్ వన్ అన్న డైరెక్ట్లీ డిపాజిటెడ్ బై ఎ కస్టమర్ ఇన్ బ్యాంక్ అకౌంట్. అమ్మ కస్టమర్ అనేవాడు ఏం చేశాడు నన్ను డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేశాడు. ఎప్పుడైతే మన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేశాడో ఆటోమేటిక్గా మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అది ఇంకా మన బుక్లో రికార్డ్ చేసుకోలేదు కాబట్టి క్యాష్ బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది అన్న. ఓకేనా? తర్వాత చెక్స్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ బట్ నాట్ క్రెడిటెడ్. ఎప్పుడైతే వన్స్ మనం చెక్ డిపాజిట్ చేసామో ఫస్ట్ క్యాష్ బుక్లో రికార్డ్ చేస్తామండి. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, పాస్బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది. తర్వాత ఇంట్రెస్ట్ డెబిటెడ్ ఇన్ ద పాస్బుక్ ఓన్లీ అంటున్నాడు. డెబిటెడ్ అంటే ఏంటన్నా అంటే విత్ డ్రా సైడ్ రికార్డ్ చేశారు. వన్స్ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ని పాస్బుక్లో డెబిట్ సైడ్ చేశారో అప్పుడు ఆటోమేటిక్గా పాస్బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది, డిక్రీజ్. క్యాష్ బుక్లో రికార్డ్ చేయలేదు కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకి ఏమిటమ్మా, ఫస్ట్ ట్రాన్సాక్షన్ మైనస్లో రికార్డ్ చేయాలి, సెకండ్ ట్రాన్సాక్షన్ మైనస్లో రికార్డ్ చేయాలి, థర్డ్ ట్రాన్సాక్షన్ ప్లస్లో రికార్డ్ చేయాలి, ఫోర్త్ ట్రాన్సాక్షన్ ప్లస్లో రికార్డ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఏమిటమ్మా, ఫస్ట్ ట్రాన్సాక్షన్ మైనస్ అయినా ఫస్ట్ యాడ్లో రికార్డ్ చేద్దాం. చెక్స్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ అంటే డి ట్రాన్సాక్షన్ నాన్న. చెక్స్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ బట్ నాట్ క్రెడిటెడ్. ఎంతమ్మా అమౌంట్? 7,500. నెక్స్ట్ వన్ నాన్న ఈ ట్రాన్సాక్షన్ కూడా యాడ్లోనే అనమాట. ఇంట్రెస్ట్ డెబిటెడ్ ఇన్ ద పాస్బుక్ ఓన్లీ. ఎంతమ్మో మనకి 500 రూపీస్. ఓకేనా? ఇంకా మైనస్ వచ్చేసరికి ఏంటన్నా బి ట్రాన్సాక్షన్ చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ఎట్ presented ఫర్ పేమెంట్. ఎంతమ్మా? 4,500. తర్వాత సి నాన్న డైరెక్ట్లీ డిపాజిటెడ్ బై ఏ కస్టమర్ in bank account. ఎంతమ్మా? 3,500. అమ్మ అసలు బీఆర్ఎస్లో మొత్తం ఏం లేదన్న ట్రాన్సాక్షన్స్ ఏది ప్లస్ చేయాలి ఏది మైనస్ చేయాలి అది ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుందండి. ఓకేనా? చెప్పండి అన్న. యాడ్ వచ్చేసరికి ఎంతమ్మా? 7,500 ప్లస్ 500 8,000 రూపీస్ అయినా కాబట్టి 14,500 ప్లస్ 8,000 ఎంతమ్మా? 22,500. ఇక్కడ నాన్న 4,500 ప్లస్ 3,500 4,500 ప్లస్ 3,500 ఎంత నాన్న? 8,000 రూపీస్. ఓకేనా? 22,500 మైనస్ 8,000 రూపీస్ ఎంతమ్మా? 14,500 రూపీస్. ఇది మన ఆన్సర్ నాన్న. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్ ఎంతమ్మా? 14,500. మళ్ళీ చెప్తున్నానండి దీనికి ఎలా చేయొచ్చు. ఇక్కడ కనుక మనం బ్రాకెట్స్లో కనుక మెన్షన్ చేసినట్టయితే
అది ప్లస్ వస్తే ప్లస్, మైనస్ వస్తే మైనస్ రాసిన ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు ఇక్కడ మనం బ్రాకెట్స్లో మెన్షన్ చేయకుండా ఉంటే మాత్రం ఫేవరబుల్ ట్రాన్సాక్షన్స్ అనుకొని, అన్ని ఫేవరబుల్ అనుకొని ఇది తీసుకోవాలమ్మా. ఇక్కడ వచ్చింది తీసుకోవాలి. ఓకేనా. సెకండ్ ప్రాబ్లం నాన్న. మురళి అండ్ సన్స్ పాస్బుక్ షోడ్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ 27,700 as on 30th September 2014. On comparing the cash book, the following discrepancies were note అంటున్నాడు. బ్యాంక్ పాస్బుక్ షోడ్ ఏ బ్యాలెన్స్ అంటున్నాడు నాన్న. ఇప్పుడు యాక్చువల్గా క్వశ్చన్ నెంబర్ 2 నాన్న. ఓకేనా. ఫస్ట్ ఫార్మాట్ అమ్మా, బ్యాంక్ రికన్సిలియేషన్ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అనమాట. ఓకేనా. ఫార్మాట్ నాన్న. ఫస్ట్ ఫార్మాట్ నేర్చుకోవాలి. ఏదైనా నేర్చుకున్నా ఏది నేర్చుకోకపోయినా. మొత్తం మనకి ఎన్ని కాలమ్స్ ఉంటాయి నాన్న? మొత్తం 3 కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ కాలమ్ ఏంటమ్మా? పర్టిక్యులర్స్. ఇక్కడ డెబిట్ క్రెడిట్లు ఉండవండి. ఓకేనా. ఇది ఇన్నర్ అమౌంట్ కాలం, ఇది అవుటర్ అమౌంట్ కాలం నాన్న. ఓకేనా. మనకేమి ఇచ్చారు నాన్న? పాస్బుక్ బ్యాలెన్స్ అనమాట. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. ఎంత ఇచ్చారమ్మా బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్? 27,700. అంతేనా. నెక్స్ట్ నాన్న యాడ్, తర్వాత లెస్. ఓకేనా. వర్కింగ్ నోట్స్కి వెళ్దామమ్మా. వర్కింగ్ నోట్స్. ఓకేనా. పాస్బుక్ షోడ్ బ్యాలెన్స్. పాస్బుక్ అనేది ఏంటమ్మా మనకి? పాస్బుక్ అనేది ఏంటమ్మా? గివెన్ బుక్. అలాగే క్యాష్ బుక్ అనేది ఏంటమ్మా? ఆన్సర్ అనమాట. ఓకేనా. క్యాష్ బుక్ మనం ఆన్సర్ చేయాలి, పాస్బుక్ అనేది మనకి గివెన్ బుక్ అనమాట. వర్కింగ్ నోట్స్ నాన్న. సెకండ్ ప్రాబ్లం. ఫస్ట్ గివెన్ బుక్ పాస్బుక్, ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది క్యాష్ బుక్ నాన్న. ఫస్ట్ నాన్న ఏ ట్రాన్సాక్షన్ చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. అమ్మ వన్స్ ఎప్పుడైతే మనం చెక్స్ ఇష్యూ చేస్తామో ఫస్ట్ ఏ బుక్లో రికార్డ్ అవుతుంది? క్యాష్ బుక్లో. కాబట్టి మైనస్. ఇంకా పాస్బుక్లో ఇంకా పేమెంట్ చేయలేదు కాబట్టి పాస్బుక్లో ప్లస్ నాన్న. అలాగే నెక్స్ట్ బి ట్రాన్సాక్షన్ డైరెక్ట్ డిపాజిటెడ్ బై ఏ కస్టమర్ డైరెక్ట్గా బ్యాంక్లో డిపాజిట్ చేశాడు. ఆటోమేటిక్గా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, క్యాష్ బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్. ఇంట్రెస్ట్ క్రియేటెడ్ బై బ్యాంక్ ఈజ్ ఫౌండ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారమ్మా, పాస్బుక్లో మాత్రమే రికార్డ్ అయింది, ప్లస్. అలాగే క్యాష్ బుక్లో మైనస్. నెక్స్ట్ నాన్న చెక్స్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ బట్ నాట్ క్రియేటెడ్. చెక్స్ మనం డిపాజిట్ చేసామండి బ్యాంక్లో, ఇంకా క్రెడిట్ చేయలేదు. ఎప్పుడైతే వన్స్ మనం చెక్స్ బ్యాంక్లో డిపాజిట్ చేసామో క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్, పాస్బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్. నెక్స్ట్ వన్ నాన్న బ్యాంక్ ఛార్జెస్ డెబిటెడ్ ఓన్లీ ఇన్ పాస్బుక్. ఎప్పుడైతే డెబిట్ చేశారో పాస్బుక్ బ్యాలెన్స్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ ప్లస్ అనమాట. మళ్ళీ ఒకసారి చూడండి, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ఎట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. చెక్స్ మనం ఇష్యూ చేస్తే ఫస్ట్ ఏ బుక్లో రికార్డ్ అవుతుంది క్యాష్ బుక్లో రికార్డ్ అయితే ఇష్యూ చేయడం వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుందన్న? క్యాష్ బుక్లో ఉన్నటువంటి బ్యాంక్ కాలం అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? డిక్రీజ్. కాబట్టి మైనస్. పాస్బుక్లో రికార్డ్ అవ్వలేదు కాబట్టి ప్లస్ నాన్న. డైరెక్ట్ డిపాజిటెడ్ బై ఏ కస్టమర్. పాస్బుక్లో మన బ్యాంక్లో డైరెక్ట్గా కస్టమర్ డిపాజిట్ చేశాడు, పాస్బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, క్యాష్ బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్. అలాగే ఇంట్రెస్ట్ క్రియేటెడ్ బై బ్యాంక్ ఈజ్ ఫౌండ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. ఇంట్రెస్ట్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేసామో పాస్బుక్లో క్రియేట్ అయిందమ్మా, కాబట్టి పాస్బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, క్యాష్ బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్. చెక్స్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ నాట్ క్రియేటెడ్. చెక్స్ ఎప్పుడైతే మనం డిపాజిట్ చేసామో ఆటోమేటిక్గా మనం క్యాష్ బుక్లో ఫస్ట్ రికార్డ్ చేస్తాము, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, పాస్బుక్ బ్యాలెన్స్ మైనస్. బ్యాంక్ ఛార్జెస్ డెబిటెడ్ ఓన్లీ ఇన్ పాస్బుక్. బ్యాంక్ ఛార్జెస్ అనేది డెబిట్ చేశారు కాబట్టి పాస్బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్. ఓకేనా. కాబట్టి నాన్న ఫస్ట్ ఏ ట్రాన్సాక్షన్ ఇదే కదా నాన్న మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, క్యాష్ బుక్ బ్యాలెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. కాబట్టి ఫస్ట్ ఏ మైనస్, తర్వాత మైనస్, తర్వాత మైనస్, తర్వాత ప్లస్, తర్వాత ప్లస్. ఓకే నాన్న. ఫస్ట్ యాడ్స్ రాసేసుకుందామా. యాడ్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? 2 ఏనా ఉంది మనకి. కాబట్టి చూడమ్మా ఏమిటమ్మా? చెక్స్ డి ట్రాన్సాక్షన్, చెక్స్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ నాట్ క్రెడిటెడ్. ఎంతమ్మా అమౌంట్? నాట్ క్రెడిటెడ్ 3,500. నెక్స్ట్ వన్ అన్న ఈ ట్రాన్సాక్షన్ బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఓన్లీ ఇన్ పాస్బుక్. ఎంతమ్మా? 150 రూపీస్. ఇంకా మైనస్ ఉన్నాను చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ఎట్. ఏ ట్రాన్సాక్షన్ అన్న మైనస్, బట్ నాట్ ఎట్
presented for payment. Next amma, directly deposited by a customer. Directly deposited by a customer. Okay na, a amount ఎంత నాన్న 2500, ఇది b ఎంత నాన్న 3000 rupees. Next one నాన్న, interest credited by bank. C transaction, interest credited by bank. Interest credited by bank is found in passbook only. ఎంతమ్మా 575. ఓకేనా. నెక్స్ట్ వన్ అమ్మా 3500 plus 150, 3650, 21,700 అన్న 25,350, 2,500 plus 3,000 plus 575, 6,075 rupees. 25,350 minus 6,075 rupees నానా 19,275. ఓకేనా. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. నెక్స్ట్ ప్రాబ్లమ్ నెంబర్ 2 కంప్లీటెడ్. ప్రాబ్లమ్ నెంబర్ 3, ప్రిపేర్ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ఆఫ్ వైష్ణవి ట్రేడర్స్ యాజ్ ఆన్ 31st December 2015, బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. ఓకేనా. ఫస్ట్ నాన్న హెడ్డింగ్ అమ్మ, క్వశ్చన్ నెంబర్ 3, in the books of Vaishnavi traders, ఏం ప్రిపేర్ చేయమన్నారు నాన్న? బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్. బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్. ఓకేనా. బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్, పర్టికులర్స్, ఇన్నర్ కాలం, ఇన్నర్ రూపీస్, అమౌంట్ రూపీస్. ఏంటమ్మా? బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. ఎంతమ్మా అమౌంట్? 21,000 ఇన్నర్ కాలం. నెక్స్ట్ ఏంటమ్మా? యాడ్ సింబల్ అన్నా పెట్టచ్చు, లేకపోతే ఇట్లైనా రాయొచ్చు. ఓకేనా. లెస్. ఫస్ట్ వర్కింగ్ నోట్కి వెళ్దామండి. ఫస్ట్ వర్కింగ్ నోట్ మనకి గివెన్ బుక్ ఏమిటన్నా? క్యాష్ బుక్కేనా? గివెన్ క్యాష్ బుక్. మనం ఐడెంటిఫై చేయాల్సిన మన ఆన్సర్ ఏంటన్నా? వర్కింగ్ నోట్స్ అండి. మనకి గివెన్ ఏంటమ్మా? మనకి ఇచ్చింది క్యాష్ బుక్ అమ్మ. మనం ఆన్సర్ మనం ఏం కనుక్కోవాలన్నా? పాస్బుక్ అయినా మనం ఐడెంటిఫై చేయాల్సింది. ఓకేనా. ఫస్ట్ ట్రాన్సాక్షన్ అన్న బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ట్రాన్సాక్షన్ నెక్స్ట్ నాన్న. ఓకేనా. ఆన్సర్ అంటే ఇక్కడ వచ్చిన ప్లస్ మైనస్ అనేది ఆన్సర్లో రికార్డ్ చేయాలి. ఫస్ట్ బి ట్రాన్సాక్షన్ అన్న, చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్. అమ్మ వన్స్ ఎప్పుడైతే మనం చెక్స్ డిపాజిట్ చేస్తామో ఫస్ట్ ఏ బుక్లో రికార్డ్ అవుతుంది, క్యాష్ బుక్లో రికార్డ్ అవుతుంది. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. పాస్బుక్లో మైనస్. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. అమ్మ చెక్స్ మనం ఇష్యూ చేసాము, వన్స్ ఎప్పుడైతే మనం చెక్స్ ఇష్యూ చేస్తున్నామో మన క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుతుందమ్మా? డిక్రీజ్ అవుతుంది. ఇంకా వాడు పేమెంట్ చేయలేదు కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది. బ్యాంక్ ఛార్జెస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. అమ్మ బ్యాంక్ ఛార్జెస్ ఏమైనాయండి? డెబిటెడ్ అంటే విత్ డ్రా సైడ్ రికార్డ్ చేశారు నాన్న. ఆటోమేటిక్గా పాస్బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? డిక్రీజ్. అలాగే క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్. నెక్స్ట్ వన్ అన్న, చెక్స్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ బై ఎ కస్టమర్ బట్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. చెక్స్ అనేది బ్యాంక్లో డైరెక్ట్గా కస్టమర్ డిపాజిట్ చేశాడు, పాస్బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమిటన్నా? డిక్రీజ్. ఓకేనా. ఇంకొకసారి చూడండి, చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్. వన్స్ ఎప్పుడైతే మనం చెక్స్ డిపాజిట్ చేస్తామో ఫస్ట్ అదే బుక్లో రికార్డ్ అవుతుంది, క్యాష్ బుక్లో రికార్డ్ అవుతుందమ్మా. ఇక్కడ క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. మన పాస్బుక్లో ఇంకా రికార్డ్ చేయలేదు కాబట్టి మైనస్ బ్యాలెన్స్ అనమాట వెన్ కంపేర్డ్ టు క్యాష్ బుక్. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ నాన్న. చెక్స్ ఎప్పుడైతే మనం ఇష్యూ చేస్తామో క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. వెన్ కంపేర్డ్ టు క్యాష్ బుక్ పాస్బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కువ ఉంటుంది, ఇంకా రికార్డ్ చేయలేదు కాబట్టి. బ్యాంక్ ఛార్జెస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. బ్యాంక్ ఛార్జెస్ని ఏం చేశారు నాన్న? పాస్బుక్లో రికార్డ్ చేశారు, అందుకని పాస్బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఇంకా మనం క్యాష్ బుక్లో రికార్డ్ చేయలేదు కాబట్టి క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత నాన్న, చెక్స్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ బై కస్టమర్ బట్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. వన్స్ ఎప్పుడైతే మన కస్టమర్స్ డైరెక్ట్గా బ్యాంక్లో డిపాజిట్ చేశారో పాస్బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమిటన్నా? డిక్రీజ్ అనమాట వెన్ కంపేర్డ్ టు పాస్బుక్.
ఓకేనా. నెక్స్ట్ అమ్మా ఆన్సర్ ఇదే కదా నాన్న, మనల్ని పాస్బుక్ బ్యాలెన్స్ అకౌంట్ ఫైండ్ అవుట్ చేయమంది. బట్ బి ట్రాన్సాక్షన్ ఏంటి నాన్న, మైనస్ సి ట్రాన్సాక్షన్ అన్న ప్లస్ డి ట్రాన్సాక్షన్ మైనస్ ఈ ట్రాన్సాక్షన్ ప్లస్. ఓకేనా. నెక్స్ట్ వన్ అన్న, ఫస్ట్ యాడ్ ఏంటమ్మా, సి ట్రాన్సాక్షన్ అయినా చెక్స్ ఇష్యూడ్ but not presented for payment. ఓకేనా. ఎంత నాన్న అమౌంట్, 2000 రూపీస్. నెక్స్ట్ వన్ నాన్న, ఈ చెక్స్ డైరెక్ట్లీ deposited by a customer but not entered in cash book. ఎంతమ్మా, 2000 రూపీస్. ఓకేనా. మైనస్లో ఏంటన్నా, 2 ట్రాన్సాక్షన్స్ అయినా మైనస్లో మనకు ఉంది. ఏమిటమ్మా, చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్ 6000 రూపీస్. తర్వాత నాన్న ఈ ఆల్రెడీ ఓకే సారీ డి ట్రాన్సాక్షన్ అన్న, డి ట్రాన్సాక్షన్. ఓకేనా. డి ట్రాన్సాక్షన్ అన్న, ఈ ట్రాన్సాక్షన్ ఏంటమ్మా, బ్యాంక్ ఛార్జెస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. ఎంతమ్మా, 100 రూపీస్. నెక్స్ట్ నాన్న, 2000 ప్లస్ 2000 4000 రూపీస్, 25,000 రూపీస్. నెక్స్ట్ నాన్న 6100 రూపీస్. ఓకేనా. నాన్న 25,000 మైనస్ 6100 ఎంతమ్మా, 18,900 రూపీస్. తర్వాత బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. ఓకేనమ్మా. థర్డ్ ప్రాబ్లం కంప్లీటెడ్. ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ అన్న, క్వశ్చన్ నెంబర్ 4. From the following information, prepare a bank reconciliation statement of Messrs. Geeta Traders. Amma, Messrs. Geeta Traders అమ్మా అంటే ఇన్ ద బుక్స్ ఆఫ్. మనం ఎప్పుడు కూడా హెడ్డింగ్ అనేది 2 లైన్స్లో మెన్షన్ చేయాలండి, గుర్తుపెట్టుకోండి. 2 లైన్స్లో మెన్షన్ చేయాలి. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏంటమ్మా, Messrs. In the books of Messrs. Geeta Traders bank reconciliation statement. మొత్తం ఎన్ని కాలమ్స్ ఉంటాయండి, మొత్తం 3 కాలమ్స్. ఫార్మేట్ అనేది ఫస్ట్ నేర్చుకోవాలండి. ఫస్ట్ వన్ ఏంటి, పర్టికులర్స్ కాలం, రూపీస్ ఇన్నర్ కాలం, రూపీస్ అవుటర్ కాలం. ఓకేనా. ఫస్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. ఫస్ట్ ఏం చేయాలి నాన్న, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఎంతమ్మా, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 25,000. ఓకేనా. నెక్స్ట్ నాన్న వర్కింగ్ నోట్ నాన్న ఏమిటి, ఫస్ట్ గివెన్ బుక్ ఏమిటమ్మా, జాగ్రత్త చూడన్నాను. గివెన్ ఏమిటమ్మా, క్యాష్ బుక్. మనం ఐడెంటిఫై చేయాల్సింది, మన ఆన్సర్ ఏంటమ్మా, ఫైండ్ అవుట్ చేయాల్సింది పాస్బుక్ అయినా, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అనమాట. చెక్స్ ఏం చేసాం నాన్న, మనం ఇష్యూ చేసాము. ఎప్పుడైతే వన్స్ మనం చెక్ ఇష్యూ చేస్తామో మన క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. కానీ పాస్బుక్లో అది ఇంకా రికార్డ్ కావలేదు కాబట్టి పాస్బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయినా కాబట్టి యాడ్. నెక్స్ట్ అమ్మా, చెక్స్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్
బట్ నాట్ క్రియేటెడ్ అప్ టు 31st December 2014 అంటున్నాడు. అమ్మ మనం యాక్చువల్గా బీఆర్ఎస్ ఎప్పటికమ్మ చూస్తుంది 31st December 2014. 31st December 2014కి ఇంకా మనకి కలెక్ట్ అవ్వలేదు అంటున్నాడు. అంటే కలెక్ట్ అయితే ఏం చేస్తారు నాన్న బ్యాంక్ వాడు మన అకౌంట్లో డిపాజిట్ సైడ్ రికార్డ్ చేస్తాడు. కాబట్టి చెక్స్ ఎప్పుడైతే మనం డిపాజిట్ చేసామో క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుందన్న, పాస్బుక్లో ఇంకా రికార్డ్ అవ్వలేదు కాబట్టి మైనస్ బ్యాలెన్స్ అనమాట. నెక్స్ట్ వన్ అన్న థర్డ్ ట్రాన్సాక్షన్ అమ్మ బ్యాంక్ క్రెడిటెడ్ 3,500 రూపీస్ ఫర్ రిసీవింగ్ డివిడెంట్ త్రూ ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్. అమ్మ బ్యాంక్ వాడు ఏంటంటే మనీ కలెక్ట్ చేసుకున్నాడంట. ఎంత కలెక్ట్ చేసుకున్నాడు 3,500 రూపీస్ కలెక్ట్ చేసుకున్నాడు. కలెక్ట్ చేసుకుని దాన్ని ఎక్కడ రికార్డ్ చేశాడు మన పాస్బుక్లో క్రెడిట్ రాశాడు. వన్స్ ఎప్పుడైతే మనం క్రెడిట్ సైడ్ రాశాడు మన పాస్బుక్లో మన పాస్బుక్ బ్యాలెన్స్ ఏమవుతుందండి ఇంక్రీజ్ అవుతుంది, కానీ క్యాష్ బుక్లో మైనస్. తర్వాత నాన్న బ్యాంక్ ఛార్జెస్ డెబిటెడ్ బై బ్యాంక్. బ్యాంక్ ఛార్జెస్ డెబిటెడ్ బై బ్యాంక్. బ్యాంక్ ఛార్జెస్ ఏం చేస్తారమ్మా డెబిటెడ్ బై బ్యాంక్ అంటే డెబిట్ అంటే ఏంటమ్మా విత్డ్రా అనమాట. కాబట్టి డెబిటెడ్ బై బ్యాంక్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది డిక్రీజ్ అంటే మైనస్ నాన్న. క్యాష్ బుక్లో ఇంకా రికార్డ్ అవ్వలేదు కాబట్టి ఇంక్రీజ్ బ్యాలెన్స్ అండ్ కంపేర్ టు పాస్బుక్ ఇంక్రీజ్లో ఉంటుంది. ఒకసారి మళ్ళీ చూడండి, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అంటే మనం వన్స్ ఎప్పుడైతే చెక్స్ ఇష్యూ చేసామో ఆటోమేటిక్గా మన క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుతుందమ్మా డిక్రీజ్ అవుతుంది. పాస్బుక్లో ఇంకా రికార్డ్ అవ్వలేదు కాబట్టి ఇంక్రీజ్ బ్యాలెన్స్ చూపిస్తుంది వెన్ కంపేర్ టు క్యాష్ బుక్. చెక్స్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ బట్ నాట్ క్రియేటెడ్. చెక్స్ ఎప్పుడైతే మనం డిపాజిట్ చేసామో మన క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుతుందమ్మా ఇంక్రీజ్ అవుతుంది. పాస్బుక్లో ఇంకా కలెక్ట్ అవ్వలేదు కాబట్టి కలెక్ట్ అయితే పాస్బుక్లో రికార్డ్ చేస్తారు, ఇంకా రికార్డ్ చేయలేదు కాబట్టి మైనస్ బ్యాలెన్స్ చూపిస్తుంది. తర్వాత బ్యాంక్ క్రెడిటెడ్ 3,500 రూపీస్. క్రెడిటెడ్ అంటే ఏంటమ్మా డిపాజిట్ సైడ్ రికార్డ్ చేశాడు. ఎంతమ్మా 3,500 రూపీస్ ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ ద్వారా డివిడెంట్ రిసీవ్ చేసుకున్నాడు. ఆటోమేటిక్గా పాస్బుక్ బ్యాలెన్స్ ఏమవుతుందమ్మా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా క్యాష్ బుక్లో రికార్డ్ చేయలేదు కాబట్టి వెన్ కంపేర్ టు పాస్బుక్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏంటమ్మా మైనస్ చూపిస్తుంది. బ్యాంక్ ఛార్జెస్ డెబిటెడ్ బై బ్యాంక్ 200 రూపీస్. బ్యాంక్ ఛార్జెస్ ఎంత డెబిట్ చేశారు నాన్న 200 రూపీస్. అంటే పాస్బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. అలాగే క్యాష్ బుక్ బ్యాలెన్స్ అమ్మ ఇంక్రీజ్లో ఉంటుంది. ఓకేనా, మనం కనుక్కోవాల్సిన బ్యాలెన్స్ ఏంటమ్మా పాస్బుక్. కాబట్టి ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎక్కడ రాయాలమ్మా యాడ్లో రాయాలి. సెకండ్ ట్రాన్సాక్షన్ అమ్మ లెస్లో రాయాలి. థర్డ్ ట్రాన్సాక్షన్ అమ్మ యాడ్లో రాయాలి. ఫోర్త్ ట్రాన్సాక్షన్ అన్న లెస్లో రాయాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ అన్న ఫస్ట్ యాడ్ ఆర్ సింబల్ మెన్షన్ చేయొచ్చండి. యాడ్ ఏమేంటమ్మా చెక్స్ ఇష్యూడ్ but not presented for payment ఎంతమ్మా బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ 9,500. ఓకేనా, తర్వాత నన్ను బ్యాంక్ క్రెడిటెడ్ డి ట్రాన్సాక్షన్ బ్యాంక్ credited for receiving dividend through electronic clearing system. ఎంతమ్మా 3,500. తర్వాత నాన్న లెస్ లెస్ ఏమిటి నాన్న చెక్స్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ బట్ నాట్ క్రియేటెడ్. ఏదమ్మా సి చెక్స్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ బట్ నాట్ క్రెడిటెడ్. ఎంతమ్మా 5,300. నెక్స్ట్ వన్ అన్న మైనస్లో బ్యాంక్ ఛార్జెస్ ఈ ట్రాన్సాక్షన్ అన్న బ్యాంక్ ఛార్జెస్ డెబిటెడ్ బై బ్యాంక్ ఎంతమ్మా 200 రూపీస్. నెక్స్ట్ ఏంటన్నా 9,500 ప్లస్ 3,500 ఎంతమ్మా 13,000 రూపీస్. 25,000 plus 13,000 38,000 rupees. Next 5,300 plus 200 5,500 rupees nana. 38,000 minus 5,500 32,500 rupees. Identi nana balance as per passbook. Okay na. Problem number 4 completed nana.
ఇక్కడ అంతా ఏం లేదండి, ఈ బీఆర్ఎస్ మొత్తం కూడా విచ్ ఇస్ ప్లస్ అండ్ విచ్ ఇస్ మైనస్ అనేది కనుక మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే ఇట్ ఈస్ వెరీ ఈజీ టాపిక్ అనమాట. చాలా ఈజీ టాపిక్ అండి. ఓకేనా, అయితే ఇక్కడ మనం రాసుకోవడం వర్కింగ్ నోట్స్లో ఏది గివెన్ బ్యాలెన్స్, ఏది ఆన్సర్ ఏమిటి అనేది కనుక మనం నీట్గా రాసుకోగలిగితే చాలా ఈజియెస్ట్ టాపిక్ అనమాట మనకి ఇంటర్మీడియట్ సిలబస్లో, జూనియర్ ఇంటర్ సిలబస్లో. ఓకేనా, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ప్రాబ్లమ్ నెంబర్ 5 అన్న, ప్రాబ్లమ్ నెంబర్ 4 కంప్లీటెడ్, ప్రాబ్లమ్ నెంబర్ 5 అమ్మ. ఓకేనా, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ ఎ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఆఫ్ మెసర్స్ నారాయణ ఆగ్రో ఇండస్ట్రీస్ యాజ్ ఆన్ 31st December 2016. ఓకేనా, ఏంటమ్మా, ఇన్ ద బుక్స్ ఆఫ్ మెసర్స్ నారాయణ ఆగ్రో ఇండస్ట్రీస్. ఓకేనా, హెడ్డింగ్ ఏంటమ్మా, బ్యాంక్ రికన్సిలియేషన్. ఫస్ట్ ఫార్మేట్ అండి, ఎందుకంటే ఫార్మేట్ కూడా మార్క్స్ ఉంటాయి మీకు. ఇంకా చక్కగా ఫార్మేట్ అనేది నీట్గా డ్రా చేస్తే మనకు దానికి కూడా మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఫస్ట్ ఏంటమ్మా, పర్టికులర్స్ కాలం, తర్వాత ఏంటన్నా అమౌంట్ కాలం ఇన్నర్, అమౌంట్ కాలం అవుటర్. ఫస్ట్ ఏంటమ్మా, బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఎంతమ్మా, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 40,000 రూపీస్ నాన్న. ఇంకా నెక్స్ట్ వర్కింగ్ నోట్ నాన్న, విచ్ ఈస్ యాడ్ అండ్ విచ్ ఈస్ లెస్, అది ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది నాన్న. టాపిక్ ఈజ్ వెరీ ఈజీ నాన్న. ఓకేనా, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్, మన గివెన్ బుక్ ఏంటమ్మా, క్యాష్ బుక్ అనేది మనకి గివెన్ బుక్ అమ్మ. మనకి ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుందండి, పాస్బుక్ అనమాట. అదేనా మనకు ఆన్సరు. ఓకేనా, నెక్స్ట్ వన్ అన్న, ఫస్ట్ ట్రాన్సాక్షన్ బి ట్రాన్సాక్షన్ అమ్మ, ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు గివెన్ ఆన్సర్ ఏమో పాస్బుక్. ఓకేనా, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. వన్స్ ఎప్పుడైతే మనం చెక్స్ ఇష్యూ చేస్తున్నామో ఆటోమేటిక్గా క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుతుందమ్మా, డిక్రీజ్ అవుతుంది. పాస్బుక్లో ఇంకా రికార్డ్ అవ్వలేదు కాబట్టి ఇంక్రీజ్ అవుతుందన్న, కాబట్టి యాడ్లో రికార్డ్ చేస్తాం. తర్వాత చెక్స్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ బట్ నాట్ క్రెడిటెడ్ అప్ టు 31st December 2016. మనం ప్రిపేర్ చేస్తుంది ఎప్పుడమ్మా, 31st December 2016. చెక్స్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ బట్ నాట్ క్రెడిటెడ్. చెక్స్ డిపాజిట్ చేసినప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్గా క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, పాస్బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే డిక్రీజ్ అవుతుంది, ఎప్పుడైతే మనం చెక్స్ని బ్యాంక్లో డిపాజిట్ చేస్తామో ఫస్ట్ మనం క్యాష్ బుక్లో రికార్డ్ చేస్తాము. క్యాష్ బుక్లో రికార్డ్ చేసిన తర్వాత ఆ చెక్ అనేది బ్యాంకుకి వెళ్ళి బ్యాంక్ వాడు కలెక్ట్ చేసిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇంకా వాడు రికార్డ్ చేయలేదు కాబట్టి మనకి మైనస్ బ్యాలెన్స్, మన కంపేర్ టు క్యాష్ బుక్, పాస్బుక్ అనేది మైనస్ బ్యాలెన్స్ చూపిస్తుంది. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 3,000 రూపీస్ వాస్ కలెక్టెడ్ అండ్ క్రెడిటెడ్ బై బ్యాంక్ బట్ నో ఎంట్రీ ఈజ్ మేడ్ ఇన్ ద క్యాష్ బుక్ అంటున్నాడు. అమ్మ, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత కలెక్ట్ చేశారు నాన్న, 3,000 రూపీస్. పాస్బుక్లో రికార్డ్ అయింది, ఇంకా క్యాష్ బుక్లో రికార్డ్ అవ్వలేదు. కాబట్టి ఎప్పుడైతే వాడు బ్యాంక్ వాడు ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకున్నాడో మన పాస్బుక్లో క్రెడిట్ సైడ్ రికార్డ్ చేశాడో మన పాస్బుక్ బ్యాలెన్స్ ఏమవుతుందన్న, ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఇంకా దాన్ని క్యాష్ బుక్లో రికార్డ్ చేయలేదు కాబట్టి క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏంటమ్మా, మైనస్ బ్యాలెన్స్. కంపేర్ టు పాస్బుక్ డిక్రీజ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. తర్వాత ఈ నాన్న బ్యాంక్ ఛార్జెస్ డెబిటెడ్ ఇన్ ద పాస్బుక్ ఓన్లీ. అమ్మ, డెబిట్ అంటే ఏమిటి పాస్బుక్లో, విత్ డ్రా. క్రెడిట్ అంటే ఏమిటి, డిపాజిట్ అనమాట. ఎప్పుడైతే మనకి విత్ డ్రా సైడ్ రికార్డ్ చేస్తున్నాడో బ్యాంక్ వాడు మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుందండి, డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే వాడు డిపాజిట్ సైడ్ రికార్డ్ చేస్తున్నాడో, క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తున్నాడో మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుందమ్మా, ఇంక్రీజ్ అవుతుంది. బ్యాంక్ ఛార్జెస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ అనమాట, అంటే పాస్బుక్ బ్యాలెన్స్ మైనస్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ ప్లస్ అనమాట. ఓకేనా, ఒకసారి చూద్దాం. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. చెక్స్ ఎప్పుడైతే మనం ఇష్యూ చేస్తామో మన క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమిటి, డిక్రీస్. పాస్బుక్లో ఇంకా రికార్డ్ అవ్వలేదు కాబట్టి ఇంక్రీజ్ నాన్న. చెక్స్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ బట్ నాట్ క్రెడిటెడ్ అప్ టు 31st December 2016. చెక్స్ ఎప్పుడైతే మనం డిపాజిట్ చేస్తామో మన క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీస్, పాస్బుక్లో ఇంకా రికార్డ్ అవ్వలేదు కాబట్టి డిక్రీస్ బ్యాలెన్స్ నాన్న. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 3,000 వాస్ కలెక్టెడ్ అండ్ క్రెడిటెడ్ బై బ్యాంక్. ఎప్పుడైతే మనం బ్యాంక్ వాడు ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసి బ్యాంక్లో రికార్డ్ చేశాడో ఆటోమేటిక్గా పాస్బుక్ బ్యాలెన్స్ ఇంక్రీస్, క్యాష్ బుక్ బ్యాలెన్స్ డిక్రీస్. మనం పాస్బుక్ బ్యాలెన్స్ ఐడెంటిఫై చేయాలి కాబట్టి యాడ్లో రాస్తాం నాన్న. బ్యాంక్ ఛార్జెస్ డెబిటెడ్ ఇన్ ద పాస్బుక్ ఓన్లీ. వన్స్ ఎప్పుడైతే మనకి బ్యాంక్ వాడు బ్యాంక్ ఛార్జెస్ డెబిట్ చేయడం కలెక్ట్ చేయడం నాన్న, వాడు కలెక్ట్ చేసాడు మన దగ్గర నుంచి, పాస్బుక్ బ్యాలెన్స్ డిక్రీస్, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీస్. ఓకేనా, కాబట్టి మనకు కావాల్సిన పాస్బుక్ యాడ్ మైనస్. ఓకేనా, నెక్స్ట్ అమ్మ బి ట్రాన్సాక్షన్ ఏం చేస్తాం నాన్న, ఆన్సర్లో యాడ్. తర్వాత సి నాన్న ప్లస్లో రాస్తాము, మళ్ళీ డి నాన్న యాడ్లో రాస్తాము, తర్వాత ఈ నాన్న మైనస్లో రాస్తాము. 2 ప్లస్లు 2 మైనస్లు అన్న. ఓకేనా, ఫస్ట్ నాన్న ఫస్ట్ యాడ్ ఫిల్ చేద్దాము, తర్వాత లెస్ ఫిల్ చేద్దాం. యాడ్స్ ఏంటి నాన్న, బి చెక్స్ ఇష్యూడ్
బట్ నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్, బట్ నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్. ఎంత నాన్న? 15,000. నెక్స్ట్ యాడ్ ఏంటమ్మా? డి పాయింట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ was collected and credited by bank. ఎంతమ్మా? 3,000 రూపీస్. నెక్స్ట్ ఏంటమ్మా? 15 + 3 18,000 రూపీస్. 40 + 18 58,000 రూపీస్. నెక్స్ట్ అమ్మా లెస్లో ఏమున్నాయి నాన్న? లెస్లో సి ట్రాన్సాక్షన్, checks deposited into bank but not collected ఎంతమ్మా? 8,000 రూపీస్. నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్, ఈ ట్రాన్సాక్షన్ బ్యాంక్ చార్జెస్ debited in passbook. ఎంతమ్మా? 200 రూపీస్. 8,200. ఓకే, 58,000 minus 8,200 49,800 రూపీస్ నాన్న. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ 49,800 రూపీస్. ఓకేనా? ప్రాబ్లం నెంబర్ 5 కంప్లీటెడ్. ఒకటి గుర్తుపెట్టుకున్నామా, బీఆర్ఎస్లో మాత్రం మనకి ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇచ్చారా, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇచ్చారా? ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇస్తే ఫస్ట్ గివెన్ బుక్, క్యాష్ బుక్ ఇస్తే ఫస్ట్ గివెన్ అని రాసుకోండి, క్యాష్ బుక్ అని రాసుకోండి. ఐడెంటిఫై చేయాల్సింది పాస్బుక్ అయితే పాస్బుక్ ఆన్సర్ అని రాసుకోండి. అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇచ్చారనుకున్నానా, క్యాష్ బుక్ ఇచ్చారు, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చారు, పాస్బుక్ ఫైండ్ అవుట్ చేయాలి. అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అయితే క్యాష్ బుక్ గివెన్ అని రాసుకోండి, పాస్బుక్ అది ఆన్సర్ అని రాయాలి. కానీ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు మనం అన్ని ట్రాన్సాక్షన్స్ ఫేవరబుల్ బ్యాలెన్స్ ట్రాన్సాక్షన్స్ కానీ చేస్తాం కాబట్టి గివెన్ బుక్నే మనం ఆన్సర్గా తీసుకుంటాం. లేదండి ఇలా నేను కన్ఫ్యూజ్ అవుతాను అనుకుంటే ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చినప్పుడు బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చినప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ దగ్గర బ్రాకెట్స్లో మెన్షన్ చేసి ఇంకా ఫేవరబుల్ ట్రాన్సాక్షన్గా తీసుకుంటే ప్లస్ మైనస్ రాసేసుకుంటే అప్పుడు మనకు సరిపోతుందమ్మా. ఓకేనా? నెక్స్ట్ అమ్మా బీఆర్ఎస్ కంప్లీటెడ్ నాన్న.